మరో బ్రేకింగ్ కాసేపట్లో ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్ కోదండరాం ప్రమాణ స్వీకారం చేస్తారు. అజారుద్దీన్ కోదండరాంలతో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారు. కాసేపట్లో ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్ కోదండరాం ప్రమాణ స్వీకారం చేస్తారు. అజారుద్దీన్ కోదండరాములతో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి కూడా అటెండ్ అవుతున్నారు. మా కరెస్పాండెంట్ సునీల్ ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందిస్తారు. సునీల్, ఎన్ని గంటలకు వీరిద్దరూ ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అండ్ సీఎం కూడా హాజరవుతారంటున్నారు? ఖచ్చితంగా 11 గంటలకు ఎమ్మెల్సీగా అటు అజారుద్దీన్తో పాటు ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్సీగా ప్రమాణం చేయనున్నారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వీరిద్దరు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరిద్దరికి ప్రమాణ స్వీకారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మరోవైపు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. గత కొంతకాలంగా గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్నటువంటి వీరిద్దరు ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి పదవులు నిన్న గవర్నర్ అంటే ఇటీవల కాలంలో గవర్నర్ ఆమోద ముద్ర వేయడంతో కొంత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్ దక్కిందని చెప్పవచ్చు. ఎందుకంటే అజారుద్దీన్ ఈ నెల 30 తేదీ వరకు వీళ్ళ గడువు ముగతంతో అజారుద్దీన్ మంత్రి పదవి ఉంటుందా ఊరుతుందా అనే చర్చ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగింది. అయితే ఈ నేపథ్యంలో నిన్న గవర్నర్ ఒక్కసారిగా అంటే మొన్న సాటర్డే రోజు గవర్నర్ ఒక్కసారిగా ఆమోద ముద్ర వేయడంతో కొంత కాంగ్రెస్ పార్టీకి ఇద్దరు ఎమ్మెల్సీలకు కొంత రిలాక్సేషన్ జరిగిందని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రోజు మరి కాసేపులోనే అటు అసెంబ్లీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మరోవైపు ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి నేతృత్వంలో ఈ యొక్క ప్రమాణ స్వీకారం ఇద్దరు అటు ప్రొఫెసర్ కోదండంతో పాటు మరోవైపు అజారుద్దీన్ ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రమణ. థ్యాంక్ యూ సునీల్.